ఇస్తున్నారు యూరియాది ఎందుకు జరగట్లేదు లోపం ఎక్కడుంది అంటే అధికారులది తప్పు. అదే సందర్భంలో మిగతా ఏ సమస్య వచ్చినా సరే అధికారులది తప్పు ఇప్పుడు వచ్చేది. అప్పుడు జరిగితే జగన్దే తప్పు. అదంతా డైవర్షన్ కావాలి వీళ్ళకి. ఇప్పుడు మామూలు టాపిక్స్ మీద డైవర్షన్ కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు భారతి అయితే అది వైసీపీ వాళ్ళైనా పట్టించుకుంటారు. భారతి వస్తే నష్టమే ఉంది. షర్మిల పార్టీ తీసుకుంటే నష్టమో విజయమ్మ పార్టీ తీసుకుంటే నష్టమో కానీ భారతి వస్తే నష్టమేం లేదు కదా. అంటే ఒకవేళ నిజంగా ఆయన వచ్చినా ఆమె వచ్చినా ఒకవేళ పార్టీలు ఏదో కలకలం క్యాడర్లో ఏదో కల్లోలం అంత ఉంటుందా అంటే అంత అక్కడైనా భయపడతారా? అంటే నేను విన్నదైతే ఒక కాన్సెప్ట్ నడుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలని యువతలకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. 11 మందిలో ఇప్పుడు జగన్మోహన్ అన్నయ్యాడు కదా దాంతో కొంత అయోమయం పడ్డారు. వీళ్ళేమో పీకేస్తానంటున్నారు అందులో వీళ్ళు మొండిగానే ఉంటారు తీసేయడంలో అనర్హత వేయడం. 60 రోజులు అయితే కదా సార్ అదే ఈ లోపుగా వీళ్ళు సైకలాజికల్ గా ప్రిపేర్ చేయాలి కదా వీళ్ళని. అప్పుడు అదిగో చూసారా ఇక పార్టీ అయిపోయిందండి బని దాంట్లో నుంచి మీరు యువతలకు వచ్చేయడం బెటరు ఇక్కడైతే మీకు లైఫ్ ఉంటుంది తెలుగుదేశంలో అయితే అని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో. దానికి పార్టీ అస్థిరంగా ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం లేదా జగన్ రేపు జైలుకి వెళ్ళిపోతాడు జైలుకి వెళ్తే శాశ్వతంగా లోపల ఉంచుతారు ఏంది ఇదివరకు 16 నెలలు ఉంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని నెలలు ఉంచగలిగారు? 2 నెలలు కూడా లేదు. ఇవాళ రోజున అది కుదరదు మ్యాక్సిమం. అయితే పోని 10 నెలలు